విశాఖలో మత్స్యకారులు అయితే రోడ్డు మీద బైఠాయించి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఇక మొత్తానికి చూసుకుంటే విశాఖలో హై డ్రామా నెలకొంది. రామచంద్ర యాదవ్ను అయితే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఇక రామచంద్ర యాదవ్ని మత్స్యకారులకు మద్దతు ఇవ్వకూడదు అని పోలీసులు కట్టడి చేసిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి వారైతే జాతీయ రహదారిపై మత్స్యకారులు వారిని అడ్డుకుని రాజమండ్రి వైపు వెళ్తున్నటువంటి రాజమండ్రి వైపు రామచంద్ర యాదవ్ని తీసుకెళ్తున్నారు పోలీసులు. మరి వారిని తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారు. జాతీయ రహదారి పైన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము అని అయితే నినాదాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం వెంటనే కూడా ఎలా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారో అదే విధంగా అనిత కూడా, హోమ్ మినిస్టర్ అనిత కూడా స్పందించాలి అని అయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము అని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక మొత్తానికి చూసుకుంటే గతంలో కూడా రామచంద్ర యాదవ్ని కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే మత్స్యకారుల విషయంలో కూడా ఉద్యమానికి ఊతందం అందించేటువంటి ప్రక్రియలో అయితే రామచంద్ర యాదవ్ వారికి మద్దతు తెలుపుతానన్న పరిస్థితిని బట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని పోలీసులు రామచంద్ర యాదవ్ని కట్టడి చేయడం జరుగుతోంది. అది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. నేను షెడ్యూల్ రీషెడ్యూల్